అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు జీవితంలో గెలుపోటములు సహజమని, పరీక్షలు తప్పినందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. నారా లోకేష్. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మాధవీలత స్పందన. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు కంట్రోల్లో ఉండాలి. మీడియా అటెన్షన్ కోసం ఏదేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మంత్రి. ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనుండగా ఆయన భద్రతా సిబ్బంది చూసిన మేరకే రోడ్ షో. ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలి. శ్యామల. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. తెలుగువారు ఐటీని అందిపుచ్చుకున్నారు, అందుకే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. నాలెడ్జ్ ఎకనామిక్ వారి సొంతమని అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 గా తెలుగు జాతి ఉంటుందని భావిస్తున్నా అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈ రోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈ రోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పి కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషనల్స్ గా ఉన్నప్పుడు మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలని చెప్పి కూడా పిలిపించాను. దాంతో ఆంటర్‌ప్రెన్యూర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. ఒక్క అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్ పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా, ఎక్కడ చూసినా తెలుగు వారే కనపడుస్తున్నారు. ఎట్టయితే హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్ కు వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాష్ లొకాలిటీ కనపడుస్తుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాష్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు. అది ఈ రోజు మనం సాధించిన విజయం. కొన్ని సిటీస్ లో చూస్తే ఇక్కడ కంటే అక్కడ మొత్తం ఏ విజయవాడో, హైదరాబాదో, వరంగల్ మారుగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23-24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్లారు చదువు కోసం. వారిలో 56% తెలుగు వాళ్ళు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు ఎప్పటికి కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. దేశానికి దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలా మంది ఎగతాళి చేశారు, ఐటీ తిండి పెడుతుందా అన్నారు, సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగమా అన్నారు. కానీ ఈ రోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత ఇండియన్స్ అంతా కూడా ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క మనకు అదృష్టం డెమోగ్రఫిక్ విండ్ ఫాల్ గెయిన్ గా వచ్చింది. ఏదైతే యువత వచ్చారో టెక్నాలజీ
జీవితంలో గెలుపు ఓటములు సహజమని, పరీక్షలు తప్పినందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2019లో మంగళగిరిలో ఓడిపోయానని, పట్టుదలతో ప్రయత్నించి 2024లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారని వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్ని ఇమీడియట్గా బైఫర్కేట్ చేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కొంత మధ్యలో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు. సెపరేట్ సెక్షన్స్ పెడతారు. సబ్జెక్ట్ వారీగా అంటే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటు గైడ్స్, మోడల్ టెస్ట్, నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమంటారు మేడం అది, క్వశ్చన్ బ్యాంక్ కూడా అన్నీ ఆటోమేటిక్గా అందజేస్తారు. సో ప్రిపేర్ అయ్యేదానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునేదానికి అవకాశం కల్పిస్తారు. ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు. ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్, ఇంక్లూడింగ్ ద ఐటీ సిస్టమ్. టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే, డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం. మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్, అందరు నవ్వుతున్నారు. అదేవిధంగా అమ్మా ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్ తెలుసుకునేదానికి, బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి, ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు, ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నారు. దానికి సప్లిమెంటేషన్, దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదిరించుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి. సో పోస్ట్ ఆల్రెడీ 1.5 hour పెంచాం ఈ టైంలో, ఎందుకంటే సంకల్ప్ ప్రోగ్రామ్ కింద 1.5 hour పెంచాం. ఇంతేకాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి, ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం. అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ 3 నెలల్లో నేను చేయలేకపోతున్నా, కొన్ని ప్రారంభించాం. కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ భాష. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఎం రాజేష్. నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే 1-2 రోజులు గేమ్స్ ఆడితేనే అలసిపోతున్నాం. అలాంటిది మీరు యోగాలంలో నియర్లీ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్. అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నేనంత ఫిట్ కాదురా స్వామి. మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం, ముగ్గురు తినరు, ఇద్దరిని తిన్నీరని. నాకు నన్ని దేవాంశని తిన్నీరు ఇంట్లో ఎవరు, ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారు. లేండి మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం. నే ఫిట్నెస్ నడిచేదానికి ఫిట్నెస్ కన్నా సంకల్పం అవసరం తమ్ముడు. దట్ ఈస్ వాట్ నేను ముందలు చెప్పింది. మీరు చూస్తే ఎప్పుడు గెలవని నియోజకవర్గం తీసుకున్నా, పోరాడా. అదేవిధంగా అందరూ వద్దనే శాఖను తీసుకున్నా, ఎందుకంటే మార్పు ఎక్కువ తీసుకురావచ్చు ఇక్కడ. మీరందరూ కూడా ఆలోచించాల్సింది అది. నాకు ఇదే కావాలి, లేదంటే తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెట్టి నాకు ఇదే కావాలి అదే చేయాలంటే దేవుడు కూడా అన్ని కోరికలు తీర్చలేడు. సో మనం కూడా టఫ్, ఎస్ ఇది కష్టం మనకు తెలుసు, కానీ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, చైతన్యం తీసుకురావాలనుకున్నప్పుడు రోడ్ లెస్ ట్రావెల్డ్ వి షుడ్ ట్రావెల్. అప్పుడే ఆ మార్పు అనేది మనలో వస్తుంది, సమాజంలో వస్తుంది. సో నేను గతంలో తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డేవాడిని, ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియం. కానీ ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఇబ్బంది పడతాను నేను, ఎందుకంటే పాదయాత్రలో కానీ అందరితో తెలుగులో మాట్లాడి ఇప్పుడు నా ఆలోచన విధానం కూడా తెలుగులో ఆలోచిస్తే ఇప్పుడు మళ్ళీ ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి అని అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి కామెంట్స్. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో వీళ్లకు సంబంధించిన బెయిలీ పుస్తకాలు కూడా ఇవ్వనున్నాం. నెలవారీగా పెన్షన్లు కూడా వాళ్ళ అకౌంట్ పడే విధంగా ఏర్పాటు చేయనున్నాం. దివీస్ వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పేరా స్పోర్ట్స్ను ఏర్పాటు చేయనున్నాం. రానున్న రోజుల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం.
నేవీ డేకి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నాం. వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలను చూడాలి. ఇంతకు ముందు రాష్ట్ర ప్రజలు అందరూ ఫేక్ ముఖ్యమంత్రిని చూశాం. దీనిలో ఆ క్యాప్స్ ఫిల్ చేసేదానికి అవసరమైన వాటిని వేకెంట్గా మనం బ్యాక్లాగ్ కింద పెట్టి భర్తీ కూడా చేస్తాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీలైనంతకి ఖాళీలన్నింటినీ కూడా నింపేదాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతుంటే మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్న ప్రకారం పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు 2000 రావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అది 4000 తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మనకి 6000 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ కూడా మా ప్రిన్సిపాల్ గారు మిగతా స్టాఫ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోయినసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ ఇవ్వన్నారు. కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకు 2 నెలలకి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు, మీరు వాళ్ళ అటెండెన్స్ని మనకు పంపించాలి డిపార్ట్మెంట్కి. అది ఏడీ గారు మీరు మనం దానికి డైరెక్షన్ ఇచ్చాం. ఒకసారి మీరు మాట్లాడి వీళ్ళు ఇంటికి పోకుండా వీళ్ళ అకౌంట్లోకే పెన్షన్ పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ పక్క స్టేట్లో చదువుతున్న మన రాష్ట్ర పెన్షన్ తీసుకుంటున్న విద్యార్థులు బయట చదివే వాళ్ళు కూడా పెన్షన్ మనం నేరుగా అకౌంట్లో పంపిస్తున్నాం. ఇక్కడ మన స్కూల్లో కొంతమంది పెన్షన్ కోసం ఇళ్ళకి వెళ్తారని చెప్పి నాకు తెలిసింది. అటువంటి అవసరం లేకుండా ఇక్కడే కూడా మనం ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అంధ విద్యార్థుల స్కూల్ని మనం విజిట్ చేయడం జరిగింది. నా శాఖ పరిధిలోకి వచ్చే స్కూల్లో ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం కూడా అవడం చాలా సంతోషం. ఇంకా అధ్యాపకులు కూడా చిత్తశుద్ధితో పిల్లలకి విద్యాబుద్ధులతో చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్కి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు దత్తతగా తీసుకొని అవసరమైనటువంటి వాలంటీర్లను కూడా అపాయింట్ చేయడం చాలా అభినందనీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అది ప్రభుత్వం కూడా వీళ్ళకి దివ్యాంగుల కార్పొరేషన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేటప్పుడు కంట్రోల్లో ఉండాలి. మీడియా అటెన్షన్ కోసం ఏదేదో మాట్లాడటం సరైన పద్ధతి కాదు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. జేసీ టీడీపీ అధికార ప్రతినిధి అవునో కాదో తెలియదు. ఆయన ఎందుకు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాడో తెలియదు. తీసుకొని 2.5 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ మోడ్లోకి, ఆ పైన 25 లక్షల దాకా ట్రస్ట్ భరించేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటిదాకా అవలంబిస్తున్న విధానం ఏంటంటే, వైద్య సేవలు అందించిన తర్వాత నెట్వర్క్ హాస్పిటల్కి తర్వాత వెసులుబాటును బట్టి బిల్లులు చెల్లించే పద్ధతి ఉంది. ఇప్పుడు ఆ రకంగా కాకుండా 1,43,00,000 కుటుంబాలకి మొదటగానే ప్రీమియం చెల్లించి వాళ్ళకి ఒక ఆరోగ్య భద్రత కల్పించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే ముందుగానే ఎటువంటి హేరాఫేరీ లేకుండా, ప్రియార్థుల విషయంలో ఇబ్బందులు లేకుండా, తర్వాత క్లెయిమ్స్ విషయంలో ఇబ్బందులు లేకుండా, డబ్బులు వస్తాయో రావో లేదా పెండింగ్ బిల్లులు ఉన్నాయన్న నేపథ్యంలో నెట్వర్క్ హాస్పిటల్ ఇబ్బంది పెట్టకుండా ఈ రకంగా ముందుగానే ప్రీమియం చెల్లించి నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలను పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రకంగా దీనికి నిరంతరంగా నిరాటంకంగా కొనసాగుతుందంటే, ఇప్పుడు ఇస్తున్న ప్రీ ఆథరైజేషన్, ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న పద్ధతిలో ప్రీ ఆథరైజేషన్ కోసం 24 గంటలు పడుతోంది. మేము దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో మారిన తర్వాత 6 గంటల్లోపే ప్రీ ఆథరైజేషన్ ఇవ్వాల్సిందిగా వారికి కోరడం పెడుతుంది. అదే నియమావళిలో నిబంధనలు కూడా చేరుస్తున్నాం. ఆర్ఎఫ్పీలో కూడా అదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నాం. దానికి అనుగుణంగానే టెండర్ డాక్యుమెంట్ కూడా పిలవడం జరుగుతుంది. తర్వాత క్విక్కర్ డిస్బర్సల్స్ కూడా ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్టు నెట్వర్క్ హాస్పిటల్ ముందే ఆలోచన లేకుండా ఇస్తారో లేదో అని కాకుండా ఇబ్బంది పెట్టకుండా పేదలకి ముందుగానే ప్రీమియం చెల్లిస్తున్నాం కాబట్టి ఇవ్వాల్సిన మొత్తాన్ని ముందుగా ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తున్నాం కాబట్టి
త్వరితగతిన డిస్పర్సల్ కూడా ఉంటుంది కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్కి కూడా దాని కారణంగా తొందరగా చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా పేషెంట్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. తర్వాత ఇప్పటిదాకా ప్యానెల్ డాక్టర్స్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన ప్యానెల్ డాక్టర్సే ఉన్నారు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏ కంపెనీ అయితే ఈ టెండర్లో వస్తుందో వాళ్ళకి డాక్టర్లు ఉంటారు కాబట్టి ఎక్కడైనా ప్యానెల్ డాక్టర్లని ఎవరైనా ప్యానెల్ డాక్టర్లు కూడా ఈ కేసులు అప్రూవల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగా పేదలకి లాభం జరుగుతుంది. దానివల్ల కారణంగా ఎఫిషియన్సీ కానీ, క్విక్కర్ పిఆర్స్ కానీ, క్విక్కర్ క్లెయిమ్స్ కానీ, ప్రాసెసింగ్ కానీ మెయిన్ బేస్డ్ హాస్పిటల్కి రోగులకు కూడా ఉంటుంది. తర్వాత క్లెయిమ్స్ రిజెక్షన్ కూడా ఎక్కడైనా ఏ కారణం చేతైనా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కానీ లేదా హాస్పిటల్లో కానీ క్లెయిమ్స్ రిజెక్షన్ జరిగితే అప్పీల్ పోయే విధంగా కూడా నిబంధనలు చేరుస్తున్నాం. డిస్ట్రిక్ట్ కమిటీ కానీ స్టేట్ కమిటీ కానీ అప్పీల్ వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి పేదలకు అన్యాయం చేయకుండా పూర్తి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం దీనివల్ల చేస్తున్నాం. ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనుండగా ఆయన భద్రతా సిబ్బంది చూసిన మేరకే రోడ్ షో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు అనేది నిర్ధారిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలాబాల శ్రీ వీరాంజనేయులు తెలిపారు. శుక్రవారం పీఎం పర్యటన ఏర్పాట్ల సమీక్ష అనంతరం మాట్లాడారు. 8వ తేదీ మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లుగా ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు, అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, పోలవరం, అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది. వీటిలో 6 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టుల శంకుస్థాపనకి మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం, గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి ఈరోజు సమీక్ష చేసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులందరం కలిసి ఎక్కడా కూడా ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కార్యక్రమం దిగ్విజయంగా జరగాలనే విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అందరు మంత్రులు, 3 రాజకీయ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామైనటువంటి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూడా మేము మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సహకరించాలని, మీడియా కూడా మీ సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కూడా ఉంటుందంటే అది ఎంత డిస్టెన్స్ అనేది ఇంకా పైనుంచి పిఎంఓ నుంచి మాకు క్లారిటీ రావాలి. సంపత్ వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచా లేకపోతే దత్ ఐలాండ్ అనేది మనకి ఇదేంటంటే రాష్ట్రంలో అత్యధిక భద్రత కలిగినటువంటి ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఇది ఎస్పీజీ వాళ్ళ యొక్క నిర్ణయం, వాళ్ళు అనుమతించిన ప్రాంతం నుంచి మనం ఉంటుందండి. వారు 5:40కి డయాస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోడ్ షో తర్వాత బహిరంగ సభ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే టెంటేటివ్ షెడ్యూల్ వచ్చింది. ఇది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ జరగాల్సి ఉందండి. మనకి ఎన్టీపీసీ, హైడ్రో ఎనర్జీ, అదేవిధంగా మనకి ఫార్మా హబ్, తర్వాత రైల్వే జోను, తర్వాత ఇంకా మనకి ఐటీకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా కొన్ని కొంచెం ఫైనలైజ్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా ఉండొచ్చు. మనం ఈరోజు కొన్ని 3-4 చెప్తున్నాం, ఇంకా 1-2 ప్రాజెక్టులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గవర్నరు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేవుడి మాకున్న సమాచారం వరకు ఫౌండేషన్ ఉందండి. అంటే మీకు రైల్వేది టెంటేటివ్ షెడ్యూల్ అయితే మనకు వస్తుంది. భారీగా
మనకి పెట్టుబడులకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి 4-5 ప్రాజెక్టులు శంకుస్థాపనలు ఉంటాయండి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై మాధవీలత స్పందించారు. ఆ వయస్సు అయిపోయినా మనిషి మాట్లాడిన గొప్ప భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్న వారికి సంతాపం. నన్ను చంపాలనుకుంటే చంపొచ్చు అని అన్నారు. సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా మీద కేసు కూడా ఫైల్ చేశారట, మరి నాకైతే తెలీదు. ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని 10 కాదు 100 వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా మీద 100 కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు. నాకు ఎలాంటి అబ్జెక్షను లేదు. మహిళల మానం, మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే సిద్ధంగా ఉన్నాను. 1000 కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను. ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది. వాళ్ళ తాడిపత్రి మహిళలు పతివ్రతలు, పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి, గొప్ప సంస్కారానికి, అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి, వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం వాళ్ళు ఏమీ అనలేదు నన్ను. ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసి. సో మరి నేను కూడా మహిళే కదా, నేనేమన్నా ఒక్క బూతు మాట మాట్లాడడం జరిగిందా? పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగిందా? అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆడేదో జేసీ పార్క్ అన్నానా, జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు. మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాం మా ఊరి చరిత్ర అని అంటున్నారు. తాడిపత్రే కాదు, ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది. తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే, గాంజా, సిగరెట్టు, మందు, డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి. కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు. అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్. వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకి కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో. మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు. కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను, ఎవరు రావద్దు. సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు. మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు, చాలా చాలా తప్పుగా ఉంటారు, గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు. కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు. మీ అందాలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి, డీజే కొట్టుకోవాలి, 1 o'clock వరకు డాన్సులు చేయాలి, స్వతంత్రం కావాలి, అన్నీ కావాలి. ఏదైనా సరే ఆ ఊర్లోనే జరగాలి. కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకోండి. దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో, ఐఎమ్ రిపీటింగ్, భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి అనుకుంటున్నారో, లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో, మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్స్. కాబట్టి తెర మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, అక్కడ 100% టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి,
లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందానంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 750 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి 6 నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కానీ, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ, ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసపోయిన ప్రతి మహిళ ఇప్పుడు ముఖ్యమంత్రిని గద్దె దించాలని అనుకుంటున్నారని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడుతూ, ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాటిచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన అలాగే మహిళల పక్షాన
ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఎందుకు